పాదయాత్ర చేస్తే చరిత్రలో ఒక సుస్థిరమైన స్థానం సంపాదించాలి. చేసిన పాదయాత్ర ప్రజా సమస్యలను పరిష్కరించేదై ఉండాలి. ఆ పాదయాత్రని ప్రజలు 10 కాలాలు చెప్పుకోవాలి. కానీ లోకేష్ చేసిన యువగళం పాదయాత్ర ఎందుకు చేశారో, దేనికోసం చేస్తున్నారో ఆ పార్టీ నేతలకే అర్థం కావడం లేదు. లోకేష్ పాదయాత్ర ఎంత త్వరగా ముగిస్తారా అని ఆ పార్టీ నేతలే ఎదురు చూస్తున్నారు. పాదయాత్ర అనేది ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఒక సంకల్పంతో చేయాలి. ప్రజల్లో మమేకమవుతూ వారి కష్టాలను తెలుసుకుంటూ వారిలో ఒక ధైర్యాన్ని నింపాలి. మీకు నేనున్నానంటూ ప్రజలకు ఒక భరోసానివ్వాలి. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ముందుకేసిన అడుగు వెనక్కి వేయకూడదు. కష్టమైన నష్టమైన పాదయాత్రను ముందుకు కొనసాగించాలి. ఒక యజ్ఞంలా, ఒక దీక్షలా అనుకున్న పాదయాత్రను పూర్తి చేయాలి. పాదయాత్ర అంటేనే మనకు గుర్తొచ్చేది దివంగత నేత వైఎస్ఆర్, ఆయన కుటుంబం. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆయన కుమారుడు వైఎస్ జగన్, వైఎస్ షర్మిల పట్టుదలతో పాదయాత్రను కొనసాగించారు. ప్రజల కష్టాలను తెలుసుకుంటూ ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ పాదయాత్రను పూర్తి చేశారు. టీడీపీ పాలనతో విసిగిపోయిన ప్రజలకు మేమున్నామంటూ కొండంత ధైర్యాన్నిచ్చారు. వారి సమస్యలను దారి పొడవునా వింటూ ముందుకు సాగారు. వైఎస్ కుటుంబ సభ్యులు చేసిన పాదయాత్ర ఎప్పటికీ చరిత్రలో చిరస్థాయిగా ఉండిపోతుంది. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు తాను పాదయాత్ర చేస్తానంటూ లోకేష్ మొదలుపెట్టారు. ఏడాది జనవరి 27వ తేదీన చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. ఈ పాదయాత్రను మొదలుపెట్టడానికి 10 తేదీలను మార్చారు. లోకేష్ పాదయాత్ర ప్రారంభించిన తొలి రోజే ఆ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. తారకరత్న గుండెపోటుతో కుప్పకూలిపోయారు. తొలి రోజే కుప్పం నియోజకవర్గంలోనే జనాలు లేక లోకేష్ పాదయాత్ర వెలవెలబోయింది. లోకేష్ పాదయాత్రకు జనాలను తరలించడం టీడీపీ నాయకులకు తలకు మించిన భారంగా మారింది. ముందు రోజే ఆ నియోజకవర్గ టీడీపీ నేతలతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, సీనియర్ నేత జనార్దన్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించేవారు. డబ్బులిచ్చి మరీ జనాలను తీసుకొచ్చేలా ఏర్పాటు చేశారు. చివరకు సభలకు కూడా జనాలు రాకపోవడంతో పెద్ద ఆయన చంద్రబాబు కూడా మానసికంగా ఆవేదన చెందినట్టు పార్టీ నేతలే గుసగుసలాడుకున్నారు. ఏం చేసినా, ఎంత ఖర్చు అయినా లోకేష్ పాదయాత్రలు, సభలకు జనాలను తీసుకురాలేక టీడీపీ నేతలు చేతులెత్తేశారు. ఫలితంగా పాదయాత్ర లోకేష్ మార్నింగ్ ఈవినింగ్ వాక్లా మారిందన్న సెటైర్లు ఆ పార్టీ నేతల నుంచే వినిపించాయి. లోకేష్ పాదయాత్ర ద్వారా ఏమైనా పరిణితి చెందారా అంటే అది లేదు. తడబడుతూ తప్పుడు ప్రసంగాలతో లోకేష్ తరచూ నవ్వుల పాలయ్యారు. సంబంధం లేకుండా మాట్లాడుతూ విమర్శల పాలయ్యారు. దీంతో లోకేష్ ప్రసంగించే సమయంలో ఆయన పక్కన నిలబడేందుకు టీడీపీ సీనియర్ నేతలు సైతం సిగ్గుపడ్డారు. ఇక ప్రజా సమస్యలపై ఏమైనా అవగాహన లోకేష్కి ఉందా అంటే అదీ లేదు. స్థానికంగా ఉన్న టీడీపీ నాయకులు డబ్బులిచ్చి కొంతమందిని తీసుకొచ్చి లోకేష్తో మాట్లాడించేవారు. లోకేష్ పాదయాత్ర ద్వారా ఏం సాధించారు అంటే రోజు 100 మంది కార్యకర్తలతో సెల్ఫీలు తీసుకోవడం, సెల్ఫీ విత్ లోకేష్ అంటూ మీడియా ముందు గొప్పలు చెప్పుకోవడమేనని సొంత పార్టీ నేతలే విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. పాదయాత్రలో వైఎస్ జగన్పై విమర్శలు చేయడానికి లోకేష్ అధిక ప్రాధాన్యతనిచ్చారు. ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్ని ఏకవచనంతో మాట్లాడుతూ విమర్శలు చేశారు. ఇక రౌడీలు, గూండాలను వెంటబెట్టుకుని తిరగడం, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడులు చేయించాడు. కిలారు రాజేష్, సూర్యప్రకాష్, ప్రణవ్ గోపాల్, డుండి రాకేష్, దీపికారెడ్డి, చింతకాయల విజయ్, బ్రహ్మం చౌదరి వంటి వారిని తన వెంట ఉంచుకునేవారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో చెప్పకుండా ప్రతి కార్యకర్త 20 నుంచి 30 కేసులు పెట్టించుకోవాలంటూ వారిని రెచ్చగొట్టేవారు. కేసులు ఎక్కువగా ఉన్న వారికే పార్టీలో ప్రాధాన్యత అంటూ ప్రసంగించేవారు. పాదయాత్ర ఒక్కసారి మొదలు పెట్టామంటే ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని కొనసాగించాలి. ఒకవేళ పాదయాత్ర మధ్యలో ఆపితే ఆ ఉత్సాహం నాయకుల్లో, కేడర్లో ఉండదు. లోకేష్ మాత్రం చంద్రబాబు అరెస్టు పేరుతో 2 నెలలకు పైగా పాదయాత్రకు విరామం ఇచ్చారు. దీంతో లోకేష్ పాదయాత్రను టీడీపీ నాయకులతో పాటు ప్రజలు కూడా మర్చిపోయారు. పాదయాత్ర ప్రారంభంలో 400 రోజులు 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తానని ప్రగల్భాలు పలికిన లోకేష్ పాదయాత్ర 3100 కిలోమీటర్లు 226 రోజులకే పరిమితమైంది. లోకేష్ నడిచిన కిలోమీటర్లపై టీడీపీ నాయకులే అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. లోకేష్ చేసేది పాదయాత్రలా లేదని, బస్సు యాత్రలా ఉందని ఎద్దేవా చేసేవారు. కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు చేస్తానని చెప్పిన లోకేష్ పాదయాత్రను విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గం శివాజీపాలెం దగ్గర ముగింపు పలికారు. ఇక ఈ నెల 20న విజయనగరం జిల్లా నెల్లిమల్లలో టీడీపీ భారీ బహిరంగ సభకు ఏర్పాటు చేస్తోంది. లోకేష్ పాదయాత్ర ఎట్టకేలకు ముగించడంతో టీడీపీ నాయకులు తమకు ఇబ్బంది తప్పిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.